కొంతమందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, నేను దేవుని పట్ల ఇంత ఫెయిత్ఫుల్గా ఉంటున్నాను, ఇంత భయభక్తులతో ఉంటున్నాను, దేవునికి నచ్చినట్లే నేను ఉంటున్నాను, ఆయన చేయమన్న పని చేస్తున్నాను, బట్ స్టిల్ నేను ఎదగట్లేదు, నా సరిహద్దులు విశాలపరచబడట్లేదు, నేను ఎంత కష్టపడినా నా 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 కష్టమంతా వృధా అయిపోతుందని చెప్పేసి వ్యాకుల పడిపోతుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించు, నిన్ను దేవుడు హెచ్చించాక, నిన్ను దేవుడు ఆశీర్వదించాక దేవుడు నిన్ను నమ్మచ్చా? నిన్ను నమ్మి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఆయనకి నమ్మకంగా ఉండగలవా? ఇప్పుడు ఎంతైతే ఫెయిత్ఫుల్గా ఉంటున్నావో, ఎంతైతే నమ్మకంగా దేవుణ్ణి పట్టుకొని ఉన్నావో, అంతే నమ్మకంగా దేవుడిని ఆశీర్వదించాక ఉండగలవా? బైబిల్లో మనం చూస్తాం, అమజ్యా కుమారుడైన ఉజ్జియా దేవుడు అతన్ని స్థిరపరిచే వరకు అతనికంట దేవుడు ఆశ్చర్యమైన సహాయం దయచేశాడు. మరి ఎక్కడి నుంచి వస్తుందో అంత ఆశ్చర్యంగా దేవుడు అతనికి సహాయం ఇచ్చాడంట. కానీ అతను స్థిరపరచబడిన తర్వాత అతను ఏం చేశాడంట, హృదయంలో గర్వించి యాజకులు చేయాల్సిన పని నేనే చేస్తానని చెప్పి తన్ను తాను హెచ్చించుకొని దేవుని బలిపీఠం ఎక్కి ధూపార్తి ఇవ్వడానికి వెళ్ళాడంట. మరి అప్పుడే దేవుడు అతనికి కుష్టి రోగం ఇచ్చాడంట. మరి నువ్వు హ్యాండిల్ చేయగలవా నీ బ్లెస్సింగ్ని? దేవుడు నీకు ఇచ్చే బ్లెస్సింగ్ని నువ్వు బ్లెస్సింగ్గా ఉంచగలవా లేదా కర్స్గా మార్చుకుంటావా? అది నీ చేతిలో ఉంది. నిన్ను దేవుడు నమ్మగలడు, నన్ను దేవుడు నమ్మగలడు అన్న ఫెయిత్ఫుల్నెస్ నీకుంటే గట్టిగా ఆయన్ని పట్టుకో, పట్టుదలతో ప్రార్థించి, దేవా నాకు సహాయం చేయని యాకోబు పెనుగులాడినట్లు నువ్వు ఆయనతో పెనుగులాడు. కానీ నువ్వు అటు ఇటు తొలికిసలాడుతూ నన్ను ఎందుకు దేవుడు ఆశీర్వదించట్లేదు, నేను ఇలా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నట్లయితే ఇదే నీ ఆన్సర్. దేవుడు చెప్తున్నాడు, నీ బ్లెస్సింగ్ నీ చేతిలోనే ఉంది, నువ్వు దాన్ని హోల్డ్ చేయగలవా? ఆ బ్లెస్సింగ్ని నువ్వు బ్లెస్సింగ్గానే ఉంచగలవా లేదా కర్స్ లాగా కన్వర్ట్ చేస్తావా? ఎందుకంటే నీ ఫ్యూచర్ దేవుడికి తెలుసు కాబట్టి ఆయన హోల్డ్ చేస్తున్నాడు. మరి ఆ హోల్డింగ్ని రిలీజ్ చేయాలంటే నీ ఫెయిత్ఫుల్నెస్ అవసరము. మరి నీ భక్తి ఆయన్ని కదిలించాలి, నీ ఫెయిత్ఫుల్నెస్ ఆయన్ని కదిలించాలి. నీ ఫ్యూచర్లో కూడా నువ్వు నమ్మకంగా ఉంటావు అని దేవుడికి మాట దొరకాలి, నిబంధన దొరకాలి. అప్పుడే నీ జీవితంలో ఆయన కార్యం చేసి నేను ఆశీర్వదించగలడు. ఆమేన్.